హలో ఎవరీవన్, ఈ వీడియోలో నేను లాస్ట్ 2 వీడియోస్లో పర్సంటేజ్ గురించి చెప్పాను కదా. ఈ వీడియోలో ఆ పర్సంటేజెస్ని ఎలా అప్లై చేయాలి, ఎలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు మనం ఏ మెథడ్ అప్లై చేయాలనేది చెప్తాను. ఈ ఒక 2 ప్రాబ్లమ్స్ నేను ఇక్కడ ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి 120% ఆఫ్ 88 ప్లస్ 75% ఆఫ్ 120. ఇది సింపుల్గా క్వశ్చన్ చూడగానే ఏ విధంగా చేయాలనేది ఫస్ట్ మైండ్లోకి రావాలి. ఇక్కడ వీళ్ళు ఏమన్నారు, 125% ఆఫ్ 88. ఈ 125% చూడంగానే మనకి 125% ఏ విధంగా రాసుకోవచ్చు, 100% ప్లస్ 25%. ఓకే, 100% అంటే ఎంత, 88. ఓకే, నెక్స్ట్ 25% అంటే 100%లో హాఫ్ అంటే 50%. అగైన్ 50లో హాఫ్ ఎంత అంటే 25%. ఇది 100% 88, హాఫ్ అంటే 44. 25% కావాలంటే 44లో హాఫ్ కావాలి అంటే 22. సో 88 ప్లస్ 22 110 ప్లస్ నెక్స్ట్ ఏంటి, 75% ఆఫ్ 120. 75%ని మనం ఈ విధంగా అయినా రాసుకోవచ్చు. 75% అంటే 25 3s 25 4s, 3/4 అని ఫ్రాక్షనల్గా రాసుకొని 3/4 ఇంటూ 120, 4 3s 3 ఇంటూ 30 90. సో ద ఆన్సర్ విల్ బి 110 ప్లస్ 90 200. ఇలా అయినా రాసుకోవచ్చు. 75%ని ఇంకోలాగా కూడా రాసుకోవచ్చు. అదేంటి అంటే 50% ప్లస్ 25%. ఇలా రాసుకున్నా కూడా క్యాలిక్యులేషన్ సింపుల్ అవుతుంది. 50% అంటే ఎంత, 120లో హాఫ్ 50% అంటే 60. 25% అంటే అగైన్ 60లో హాఫ్, 60 ప్లస్ 30 90. సో ఇలాగైనా సింపుల్గా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. మనం పర్సెంటేజ్ ఇచ్చినప్పుడు అది ఫ్రాక్షన్గా చేస్తే ఈజీగా వస్తుందా, ఎలా చేస్తే ఈజీగా వస్తుందా అనేది మనం ఒకసారి చూసుకోవాలి. నెక్స్ట్ 36% ఆఫ్ 250 మైనస్ 24% ఆఫ్ 300. ఇక్కడ ఏమన్నారు అంటే 36% ఆఫ్ 250, దీన్ని 30% ప్లస్ 6%. ఇది క్యాలిక్యులేట్ చేస్తే 6% వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేయడం కొంచెం కష్టం అవుతుంది. దీన్ని ఇలా చేయకూడదు. 36% ఆఫ్ 250 అన్నా 250% ఆఫ్ 36 బోత్ ఆర్ సేమ్. ఎలా అంటారా, 36% ఆఫ్ 250 అంటే 36/100 ఇంటూ 250 వేస్తాం. అది అలా కాకుండా 250% ఆఫ్ 36 అంటున్నా. 250% ఆఫ్ 36. Here both are same. 100 is the denominator, న్యూమరేటర్ 36 ఇంటూ 250 ఉన్నట్టు. ఇక్కడ కూడా సేమ్. సో దాన్ని ఎలాగైనా రాసుకోవచ్చు. ఇక్కడ నేను 36% ఆఫ్ 250 బదులు 250% ఆఫ్ 36 తీసుకుంటున్నా. ఇక్కడ 250% ఆఫ్ 36. 250%ని ఎలా చేయొచ్చు, ఇది వచ్చేసి 100% అంటే 36. ఓకే, 250% ఆఫ్ 36. 100% ఎంత, 36. మనకు కావాల్సింది 250%. దీన్ని నేను రాసుకుంటానంటే 100% ప్లస్ 100% ప్లస్ 50%. ఓకే, 100% అంటే 36, అగైన్ 136 హాఫ్ 8 ఇంటూ 30. సో హాఫ్ అంటే 18. ఈ మూడు యాడ్ చేస్తే ఎంత, 36 36 12 8 23 6 7 8 9 90. నెక్స్ట్ ఏమంటున్నారు ఇక్కడ, 24% ఆఫ్ 300. ఆ 24% ఆఫ్ 300ని ఏమని రాసుకోవచ్చు అంటే 24% ఆఫ్ 300
24% ఆఫ్ 300 అయినా 300% ఆఫ్ 24 అయినా బోత్ ఆర్ సేమ్ అని చెప్పాలి. 100% 24 అయితే 300% అయితే ఇంటూ 3 టైమ్స్ 4 3 12 3 2 6 plus 1 72 36% ఆఫ్ 250 అంటే మైనస్ ఇది. సో 90 minus 72 18 is the answer. సో పర్సెంటేజెస్ని ఏ విధంగా ఇస్తున్నారు, మనం దాన్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి టైం సేవ్ అవుతుంది అనేది మనం చూసుకోవాలి. ఓకే.